దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నాయి కానీ ఈ కాక్రోచ్ తరం నిర్మించిన ఉద్యమాన్ని ఆ పార్టీలకు కూడా సాధ్యం కలిగి నిర్మించడం ఏంటి మార్పు? అంటే ఈ ఇష్యూస్కి ఉన్నటువంటి మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇప్పుడు ఎందుకని విద్యామంత్రి రాజీనామా చేయమని అంటున్నారు? ఇది పొలిటికల్ డిమాండ్ కదా అని చాలా మందికి అనిపిస్తుంది. ఇది రాజకీయ డిమాండ్. మంత్రి రాజీనామా చేస్తే ఏమవుతుంది? మరో బీజేపీ నాయకుడే మంత్రి అవుతాడు కదా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అవును. అందులో ఫుల్ టైమ్ శాంక్షన్ పోస్ట్ 39, ఫిల్డ్ పోస్ట్ 24, 15 పోస్టులు వేకెంట్. 24 పోస్టులు ఆన్ డిప్యుటేషన్. నోబడీ ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ NTA. 24 డెప్యుటేషన్ సార్. 24 డిప్యుటేషన్. మీకు 73 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 174 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అయిపోయింది. ఇది NTA. దీనికి విద్యామంత్రి బాధ్యత ఉండదా? దీనికి నరేంద్ర మోడీకి బాధ్యత ఉండదా? మీరు ఒక్కడే చెప్పి ఇది ఎవరు పోనీ నా లెక్కలు కాదు. పార్లమెంట్లో శివదాసన్ అనే ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆన్సర్. NTAలో 39 పోస్ట్ శాంక్షన్ పోస్ట్ ఉంటే 24 ఫీల్డ్, 15 వేకెంట్, ఆల్ 24 డిప్యుటేషన్, 73 కాంట్రాక్ట్, 174 అవుట్ సోర్సింగ్. ఇక ఆ ఏజెన్సీ దేశంలో ఉన్న అన్ని టెస్టులను నిర్వహిస్తుంది. ఇక అది ఎంత దరిద్రంగా ఉంటుందో తెలియదా?